ఎలా టెట్ ట్రిప్ రాసిన ఈ పుస్తకంలోంచి మనం కొన్ని వారాలు ఇప్పుడు పిల్లల్ని పెంచడం అనే విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. రైట్. సో పిల్లల్ని పెంచడం అనే ఈ సంస్కృతి మన భారతదేశంలో, మన క్రైస్తవ సంఘంలో ఇట్స్ అ ఫెయిల్యూర్. అది విఫలమయ్యింది అని ఈ ఆథర్ అంటున్నాడు, లేకపోతే జనరల్గా మనం మాట్లాడుకున్నా కానీ అది ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే పేరెంటింగ్ విషయంలో మనం ఒక గైడెన్స్ లేని ప్రజలుగా వెళ్తున్నాం. దిక్సూచి అనేది ఉంటుంది, తెలుసా అండి? దిక్సూచి అంటే కంపాస్, లెఫ్ట్ రైట్, ఓకే, అప్ డౌన్ ఉండదు కదా, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్, రైట్. సో ఎటు వెళ్ళాలో అది మనల్ని గైడ్ చేస్తే మనం వెళ్తాం. ఒక నదిలో పడవ వెళ్తూ ఉంటే దానికి ఏముంటుందండి? దాన్ని ఏమంటారు? చుక్కాని. చుక్కాని లేని నావ, ఓకే, దిశను మార్చే నావ లేకపోతే కూడా అది ప్రమాదం. సో ఒక దిక్సూచి లేకుండా, ఒక కంపాస్ లేకుండా, ఒక చుక్కాని లేకుండా పేరెంటింగ్ అనేది కుటుంబాల్లో ఉంది. అంటే ఒక గైడెన్స్ లేకుండా, అంటే ఒక అవకతవకలతో పేరెంటింగ్ అనేది క్రైస్తవ కుటుంబాల్లో ఉంది అని మనం తప్పకుండా ఒప్పుకోవాల్సిందే. అది పేరెంట్స్కి లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఆ విధంగా గైడెన్స్ ఇచ్చే ప్రజలు కూడా లేరు, నిర్దేశకత్వం చేసేవాళ్ళు కూడా లేరు. మనకెలాగూ ఆ సామర్థ్యం లేదు, మనం ఎప్పుడు దాని వైపు ఎఫర్ట్స్ పెట్టము, పేరెంటింగ్ వైపు. బట్ మనల్ని గైడ్ చేద్దాం అనుకుంటే ఆ గైడ్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. సో ఆయన అంటాడు, విచారకరంగా చాలామందికి పిల్లలు ఉన్నారు, కానీ ఆ పిల్లల తల్లిదండ్రులు వారికి తల్లిదండ్రులుగా విఫలమవుతున్నారు. పిల్లల తల్లిదండ్రులు వారికి తల్లిదండ్రులుగా ఏమవుతున్నారు? ఫెయిల్యూర్ అవుతున్నారు. ఎందుకు అనంటే కొన్ని రీజన్స్ చెప్తున్నాడు. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం ఇప్పుడు దేంతో స్ట్రగుల్ అవుతున్నామంటే స్వార్థంతో స్ట్రగుల్ అవుతున్నాం. దేంతో? స్వార్థం. పేరెంటింగ్ సరిగ్గా చేసుకోకపోవడానికి ఒక కారణం ఏంటంటే సెల్ఫిష్నెస్ ఆఫ్ హూమ్? పేరెంట్స్. స్వార్థంతో తల్లిదండ్రులు ఉండడం వలన పిల్లల్ని పెంచడంలో తల్లిదండ్రులు విఫలమవుతున్నారు అని ఈ ఆథర్ చెబుతా ఉన్నాడు. ఎంతమంది తల్లిదండ్రులు, నాతో పాటుగా ఎంతమంది తల్లిదండ్రులు ఈ జనరేషన్లో పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతున్నారు? చాలా తక్కువ. దిల్ గడుపుతున్నాడంట. చాలా తక్కువ సమయం గడుపుతున్నారు. కానీ మన వెనకాలకి వెళ్ళి చూస్తే, ఒక 20 years బ్యాక్ వెళ్ళి చూస్తే తల్లిదండ్రులు పిల్లలతో చాలా సమయం గడిపేవాళ్ళు. సో ఇప్పుడు ఈ జనరేషన్కు మనం ఏమైపోయిందంటే, మనం చాలా కిందికి వచ్చేసి ఒక దగ్గర కంఫర్టబుల్ జోన్లో ఆగిపోతున్నాం. ఏమంటున్నారంటే ఇప్పట్లో ఉన్న తల్లిదండ్రులు, మనం ఎంతసేపు గడుపుతామన్నది ముఖ్యం కాదు, ఎంత క్వాలిటీ టైం గడుపుతున్నామన్నదే ముఖ్యం అని చెప్పి అక్కడ ఆగిపోతున్నామంట. కానీ ప్రీవియస్ 20 years బ్యాక్ వెళ్తే అసలు ఈ డిస్టింక్షన్ లేదు. అర్థమవుతుంది కదా? అప్పుడు దట్స్ అ జనరల్గా, అంటే పిల్లలతో సమయం గడపడం అనేది సాధారణంగా జరిగిపోయేది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మనకున్న వేరియస్ డిస్ట్రాక్షన్స్ వల్ల పిల్లలకు సమయాన్ని విభజించి ఇచ్చి క్వాలిటీగా గడుపుతున్నామా లేదా అన్న ఒక కంఫర్టబుల్ స్టేజ్కి వచ్చేసాం. అది కూడా ఎందుకు అంటే మన స్వార్థం కోసం, మనం సెల్ఫిష్గా చేయాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి దీనికి దాంట్లో ఒక భాగంగా ఇద్దామని అనుకుంటున్నాం కాబట్టే ఆ సమస్య వచ్చింది అని ఈ యొక్క ఆథర్ చెబుతా ఉన్నాడు. అది చాలే, మనకు క్వాలిటీగా 1 గంట గడుపుతున్నాం కదా, ఓకే నేను ఇచ్చాను కదా క్వాలిటీ టైం, గంట చాలే అనే ఒక కంఫర్టబుల్ స్టేజ్కి వచ్చేసామన్నమాట. బట్ 20-30 years బ్యాక్ దట్ వాజ్ నాట్ ద కేస్. సో ఈవెన్ తల్లిదండ్రులు కూడా సెల్ఫిష్గా చాలా ఆలోచిస్తున్నారు. రెండోది ఏంటంటే, ఈ జనరేషన్లో అథారిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఈ జనరేషన్ వాళ్ళకి అథారిటీకి లోబడాలి అన్న ఆలోచన కానీ అవగాహన కానీ లేదు. దేవుడు అందరికీ పైన అధికారిగా ఉన్నాడు, కానీ ఆయన నియమించిన వ్యవస్థల్లో, అది కుటుంబం కావచ్చు, సంఘం కావచ్చు,
లేకపోతే వర్క్ ప్లేస్లో కావచ్చు, కొంతమంది అధికారులను చేశాడు. చేసి ఏమన్నాడంటే, మీరు లోబడండి, అధికారం నేను నియమించింది, దానికి మీరు లోబడాలి. బాస్కి వర్కర్స్ లోబడాలి, కుటుంబంలో తల్లిదండ్రులకు పిల్లలు లోబడాలి, సంఘంలో ఉన్న నాయకులకు సంఘ విశ్వాసులు లోబడాలి. దట్స్ హౌ ద సిస్టమ్ వాజ్ బిల్ట్. అది దేవుడు నియమించాడు. కానీ ఎస్పెషల్లీ గృహంలో, ఇళ్లలో అధికారానికి సంబంధించిన అవగాహన లేదు ఇప్పుడు. దాంట్లో రెండు వైపులా, కాయిన్కి రెండు వైపులా సమస్యలు ఉన్నాయి. ఒకటి, తల్లిదండ్రులు అధికారాన్ని సరిగ్గా వినియోగించట్లేదు. దే ఆర్ నాట్ ఎక్సర్సైజింగ్ అథారిటీ ఓవర్ దేర్ చిల్డ్రన్ ఇన్ అ హెల్దీ వే. దట్ ఈస్ వన్ థింగ్. నానానికి ఇటువైపు పిల్లలు వీళ్ళు మా తల్లిదండ్రులు వీళ్ళకు లోబడాలి అన్న తత్వాన్ని కలిగి లేరు. ఇప్పుడు పిల్లలకు ఆ అవగాహన రావాలంటే దాన్ని కలిగించాల్సిన పని ఎవరు చేయాలి? తల్లిదండ్రులు చేయాలి. తల్లిదండ్రులు వాళ్ళ ఇళ్లలో ఈ కుటుంబానికి అధికారం మా చేతుల్లో ఉంది, డెఫినెట్గా ఒక నియంతలాగా క్రూరంగా అని కాదు అక్కడ అధికారం అంటే. దేవుడిచ్చిన విధంగానే నేను ఇంటికి అధికారిని, ఐ ఆమ్ ద హెడ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ, వి యాజ్ పేరెంట్స్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనేది వీళ్ళు రైట్ వేలో వినియోగిస్తూ వాళ్ళకు టీచ్ చేసినప్పుడు వాళ్ళకి అది అర్థమవుతుంది. సో ద ప్రాబ్లం ఏంటంటే, ఈ జనరేషన్లో ఉన్న పేరెంట్స్ దే లెఫ్ట్, అంటే ఆ అధికారాన్ని వినియోగించడంలో ఫెయిల్ అవుతున్నారు. ఇది దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత, ఈ అధికారం నేను నా పిల్లల మీద వినియోగించాలి, ప్రేమగా వినియోగించాలి, వాళ్ళను ప్రభువులో పెంచడానికి వినియోగించాలి, సత్యంలో నడిపించడానికి వినియోగించాలి అన్నది కూడా వదిలేస్తున్నారు. వీళ్ళు వదిలేస్తున్నారు కాబట్టే వీళ్ళు కూడా వీళ్ళకు లోబడట్లేదు. అసలు అధికారం అనే దానికి మేము లోబడాలన్న అవగాహన లేకుండానే పిల్లలు విచ్చలవిడి జీవితాలు, లేకపోతే ఇష్టమైన జీవితాలు గడుపుతున్నారు. లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసినట్టు గుర్తు, రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది అథారిటీ, బీయింగ్ సబ్మిసివ్ టు అథారిటీ ఇంట్లో పిల్లలకు నేర్పకపోతే వాడు సమాజంకి వెళ్ళిన తర్వాత నేర్చుకోవడానికి చాలా కష్టం అవుతుంది. అండ్ హీ విల్ ఫేస్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. ఒక అథారిటీ కింద ఉండడం అనేది ఇంట్లో పిల్లవాడు నేర్చుకోకపోతే బయటికి వెళ్ళిన తర్వాత ఒక అథారిటీ కింద బతకడానికి వాడికి చాలా సమస్యలు ఉంటాయి. సో రైట్ అథారిటీని పిల్లలకు నేర్పించడానికే దేవుడు కుటుంబంలో అధికారులను అంటే తల్లిదండ్రులను పెట్టాడు. సో ఇక్కడ వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు, తద్వారా పిల్లలు కూడా ఫెయిల్ అవుతున్నారు అని ఈ ఆథర్ చెబుతాడు. అందుకే పిల్లలు క్లాస్కి వెళ్ళినప్పుడు ఒక లైన్గా వరుస క్రమంలో కూర్చోలేకపోతున్నారు. అంటే దేర్ ఈజ్ నో డిసిప్లిన్. అందుకే పిల్లలు ఎవరైనా ఇద్దరు తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉంటే మధ్యలో కెన్ ఐ టాక్ కెన్ ఐ టాక్ మమ్మీ, కెన్ ఐ టాక్ డాడీ అని చెప్పి పర్మిషన్ అడగలేకపోతున్నారు. తల్లిదండ్రుల మాట వినకపోతే, లేకపోతే వాళ్ళ మాటకు ఎదురు చెబితే ఏమవుతుందో అన్న భయం ఏమాత్రం కూడా కనబడట్లేదు పిల్లలకి. జీవితంలో ఒకరి కింద లోబడే పాత్రను వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు. ఎందుకు అంటే అది ఇంట్లో తల్లిదండ్రులు సరైన విధానంలో దేవుడు ఉద్దేశించిన విధంగా అధికారులుగా ఫెయిల్ అవుతున్నారు కాబట్టి. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈ జెన్ జీ, అంతేనా, జెన్ జీ జనరేషన్. ఈ జెన్ జీ జనరేషన్లో పాత వాళ్ళని ఏమంటారు మరి? ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళని జెన్ ఆల్ఫానా, జెన్ ఆల్ఫా. ఇప్పుడు మా వాళ్ళని ఏమంటారు? బూమర్సా? బబ్బుల్ గమ్ కాదుగా, ఆ బూమర్ కాదుగా. మా చిన్నప్పుడు బూమర్ అని బబ్బుల్ గమ్ ఉండేది. బూమర్ అంటారా? ఓకే. ఇప్పుడు ఆ కాలంలో, ఈ మాట వినండి, బూమర్ కాలంలో అనుకుందాం, బూమర్ అనే బబ్బుల్ గమ్లు మేము తినే కాలంలో ఆ టైంలో ఉన్న పేరెంటింగ్ విధానాలు జెన్ జీ జనరేషన్కి సూట్ అవుతాయా? కావు. పేరెంటింగ్లో ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఆ పాతకాలపు పద్ధతులనే ఇప్పుడు జెన్ జీ మీద రుద్ది
వాళ్ళ నుంచి ఒబీడియన్స్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఇప్పుడు పేరెంటింగ్లో ఉన్న ప్రధానమైన సమస్య. వీఆర్ నాట్ లర్నింగ్ హౌ టు పేరెంట్ జెన్ జీ జనరేషన్. బికాజ్ జెన్ జీ జనరేషన్లో ఉన్న పిల్లలకు బూమర్స్ కాలంలో ఉన్న పిల్లలకు ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉంది. పేరెంట్స్ అది నేర్చుకోలేక, వాటి విషయంలో ఎడ్యుకేట్ చేసుకోబడలేక పేరెంటింగ్ చేసే విషయంలో కూడా విఫలమవుతున్నారు. కొత్తగా నేర్చుకునే మార్గాలు ఏవి అనేది పేరెంట్స్కి తెలీదు. మనం జనరల్గా నాతో పాటుగా యూజ్ చేసే ఒక కామన్ మాట ఏంటో తెలుసా పిల్లల దగ్గర? నువ్వు నా మాట వినకపోతే, చెప్పండి కిరణ్ గారు ఏమంటారు? తోలు తీస్తా. నువ్వు నా మాట వినకపోతే దెబ్బలు పడతాయనే పాత పద్ధతినే ఇప్పటికీ జెన్జీకి కూడా మనము అందరం ఏం చేస్తున్నాం? పాటిస్తున్నాం. బై ద వే, అది పని చేయదా అంటే పని చేస్తుంది. అది పని చేస్తున్నట్లు కనిపిస్తుంది. అండ్ బై ద వే, అది పని చేసినప్పుడు వాళ్ళు లోబడినట్లే కనిపిస్తారు, లోబడతారు కూడా కొంతవరకు. కానీ ప్రతిసారి అది వర్క్ అవ్వకపోవచ్చు. ఆ పద్ధతి అంతరించిపోవాల్సిన సమయం ఆసన్నమైంది కావచ్చు. కొన్నిసార్లు వర్క్ చేయొచ్చు, పాత పద్ధతులు వాడడం మొత్తానికి తప్పని అనట్లేదు. కానీ అదొకటే పద్ధతిని ఉపయోగించి మనం వీ కెనాట్ రైజ్ జెన్జీ చిల్డ్రన్ అన్నది పేరెంట్స్ తెలుసుకోవాలి. ఈ మాట వినండి. మనం లాస్ట్ టైం కూడా ఈ బుక్ చేసినప్పుడు గుర్తుంది, నాకు చెప్పింది, పేరెంటింగ్ ఈజ్ నాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ చిల్డ్రన్, పేరెంటింగ్ ఈజ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ పేరెంట్స్. చిల్డ్రన్ది సమస్య కాదు. స్వాభావికంగా బాలుడి హృదయంలో చిన్నప్పటి నుంచి ఏముంటుంది? అరాడు పాపండి, ఆడు పాపే, ఆమె పాపే చిన్నప్పటి నుంచి. ప్రాబ్లం వాళ్ళ లోపల ఉన్న ప్రాబ్లం ఏందో మనకు తెలుసు. ఏంటి? పాపం. ఇప్పుడు సమస్య ఏంటంటే ఆ పాపముతో కూడిన ఆ పిల్లోడిని, లేకపోతే ఆ చిన్న పాపని నువ్వు క్రీస్తు స్వరూపంలోకి మార్చడానికి ఎటువంటి పద్ధతులను అవలంబిస్తున్నావు, ఏ విధంగా సువార్తను వాళ్ళకు బోధిస్తున్నావు, సువార్తకు తగ్గట్టుగా ఏ విధంగా బ్రతుకుతున్నావు. ఇది పేరెంటింగ్. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ టీచింగ్. సో పేరెంటింగ్లో తల్లిదండ్రులు ఇప్పుడు తరంలో ఉన్న వాళ్లకు పాత విషయాలు పాటించడం వల్ల కూడా ఈ సమస్యలు జరుగుతున్నాయి. బై ద వే, అందుకే ఈ జనరేషన్లో ఉన్న తల్లిదండ్రులు కూడా చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నారంట. అప్పుడప్పుడు కొంతమంది చెప్తా ఉంటారు, అసలు ఎట్లన్నా వీళ్ళు పిల్లలు ఇంత ఘోరం అయిపోయారు, ఇట్లా అయిపోయారు, అప్పుడు అట్లా లేకపోతుండే. కన్ఫ్యూజ్ స్టేట్. ఏం చేయాలి ఇప్పుడు? వీళ్ళని ఏం చేయాలి ఇప్పుడు? ఇట్లున్నారు అట్లున్నారు. సో చిల్డ్రన్ కాదు, ఇప్పుడు పేరెంట్స్ కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారు. పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా పిల్లలు ప్రవర్తించట్లేదు. అసలు దానికి రీజన్ ఏంటో కొంతమంది తల్లిదండ్రులకు తెలియట్లేదు. సో అందుకని చాలామంది పేరెంట్స్ అంట పిల్లల్ని పెంచడం కష్టం అనే అభిప్రాయానికి వచ్చేసారట. వచ్చేసి ఏం చేశారంటే, ఇంకా వద్దు దాని గురించి, వాళ్ళు వెలుగుతారు వాళ్ళ మా నాన్న వాళ్ళు, మనం సపరేట్గా చేయాల్సిందేం లేదు, పరిస్థితులను బట్టి ఇంట్లో బయట నేర్చుకొని వాళ్ళ మా నాన్న వాళ్ళు పెరుగుతారని చెప్పేసి దే గేవ్ అప్ పేరెంటింగ్. ఇది అసాధ్యమైన ప్రక్రియ అని వచ్చేసారట. కొంతమంది పూర్తిగా చేతులు కూడా ఎత్తేస్తున్నారట. సో అందువల్ల డేంజర్ ఏమవుతుందంటే, వాట్ ఈస్ ద రిజల్ట్? we are losing our own children. లూజింగ్ అంటే ఇంట్లోంచి బయటికి పారిపోవడం అని కాదు, కానీ దేవుడు బహుమానంగా ఇచ్చిన పిల్లలను దేవుని కోసం పెంచే విషయంలో మనం ఫెయిల్ అవ్వడం వల్ల వీఆర్ లూజింగ్ అవర్ చిల్డ్రన్. వీఆర్ సెండింగ్ అవర్ చిల్డ్రన్ టు ద వరల్డ్ సో దట్ ద వరల్డ్ కెన్ డిసైపుల్ దెమ్, whereas God has given children to all of us so that we can disciple them. దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు పిల్లలంటే, మనం వారిని క్రీస్తు స్వారూప్యంలోకి పెంచి శిష్యులుగా తయారు చేయడానికి ఇస్తే, మనం ఏం చేస్తున్నామంటే బికాజ్ వాళ్ళను సరిగ్గా అర్థం చేసుకోకపోవడము, పేరెంటింగ్ సంబంధించిన ఛాలెంజెస్ని డీల్ చేసుకోకపోవడం, మనం ఫెయిల్ అవుతూ మనం ఏం చేస్తున్నామంటే ప్రపంచానికి మీరు చేయండి డిసైపుల్షిప్ అని చెప్పి వాళ్ళను మనమే పంపిస్తున్నట్టుగా పేరెంటింగ్ క్రిస్టియన్ చర్చెస్లో అయ్యింది.
ఎలాగో ఈ పిల్లలు పెద్దగా అయిపోతున్నారు, ఈ రీజన్ చూడండి, పిల్లలు పెద్దగా అవుతున్నారు అన్న భయంతో కూడా పేరెంటింగ్ వదిలేస్తున్నారంట. ఎందుకంటే పిల్లలు పెద్దగా అవుతున్నా కొద్ది ఏమవుద్దండి, వాళ్ళ ఎదుగుదలతో పాటు ఏం ఎక్కువ అవుతాయి, పాపం ఎక్కువవుతుంది, సమస్యలు కూడా ఎక్కువవుతాయి. ఇంత చిన్నగా ఉన్నప్పుడే నేను మేనేజ్ చేయలేకపోతున్నా, ఇంకా వాళ్ళు ఎదుగుతున్నారంటే ఇంకెక్కువైపోతాయి. ఐ కెన్ నాట్ డూ దిస్. దట్ ఈస్ ద వన్ రీజన్ అండి. యంగ్ పీపుల్ చాలామంది, క్రిస్టియన్స్ గురించి మాట్లాడుతున్నా, పెద్దగా కాస్త 12, 13, 14, 15 సంవత్సరాల దగ్గర రాగానే వాళ్ళకు ఒక డిసిప్లిన్ లేకపోవడము, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఉండడము. నేను నా సర్కిల్లో చూస్తున్నా, నాకు తెలిసిన సర్కిల్లో, బికాస్ దే హ్యావ్ నాట్ ఇన్వెస్టెడ్ ఆల్ దీస్ ఇయర్స్. చేయలేరు, ఏం చేయలేరు. సో అప్పుడు వస్తారు పాస్టర్ గారి దగ్గరికి 15 సంవత్సరాలు. అప్పుడు పాస్టర్ గారు ఏమైనా చెయ్యండి, మా వాడు దారి తప్పిపోతున్నాడు, మాట్లాడండి, ఎవరినన్నా పంపించండి, ప్రార్థన చేయండి. నేనేమన్నాను గుర్తుందా ఎవరికన్నా? అప్పుడు నేనేమంటాను అని అన్నాను, గుర్తుందా? కాదు, జనరల్గా అంటారు అది, సంఘానికి పంపించండి, సంఘానికి తీసుకురండి అంట. నేనేమంటాను తెలుసా? అరే ఆప్ క్యా కియా ఇత్నే సాల్, ఇన్ని సంవత్సరాలు నువ్వేం చేసినావు నాయన? 15 సంవత్సరాలప్పుడు ఆయన ఇట్లా అయినప్పుడు ఇప్పుడు వచ్చి పాస్టర్ గారు అన్నావు కదా, మరి 15 years దెర్ వాజ్ యాంపుల్ ఆపర్చునిటీ కదా. అవి చేసినంత మాత్రాన కంపల్సరీ అని వస్తాడని కాదు, కానీ క్వశ్చన్ ఈజ్, డూ యూ రియల్లీ ఇన్వెస్టెడ్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ ఇన్ టు యువర్ చిల్డ్రన్స్ లైఫ్స్? చెయ్యరు జనరల్గా. సో అందుకే చాలామంది పేరెంట్స్ ఏంటంటే నా వల్ల కాదు అని చెప్పి చేతులు ఎత్తేస్తున్నారట. బట్ ఇక్కడ కూర్చున్న మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, పరిస్థితి ఇంకా చేయి దాటి పోలేదు. ఇంకా పరిస్థితి మన కంట్రోల్లో, అతి ప్రాముఖ్యంగా దేవుడి కంట్రోల్లోనే ఉంది. ఈ జెన్జీ జనరేషన్లో కూడా, ఇంత మోడర్న్ ఏఐ జనరేషన్లో కూడా ఈ మాటలు వినండి, దైవికంగా మనం పిల్లల్ని పెంచొచ్చు, పెంచగలము కూడా. ఇది అసాధ్యం అని చాలామంది అనుకున్నట్టుగా వెనుకడిగేయాల్సిన అవసరం లేదు. అండ్ బై ద వే, ఆ సాహసం మనం చేయొద్దు. ఎందుకు చేయొద్దు ఆ సాహసం? ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిందే ఆ పని నెరవేర్చడానికి. దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చినప్పుడు ఏమన్నావు నువ్వు? గర్భఫలము యెహోవా ఇచ్చు. మీటింగ్ పెట్టి అందరికీ ముక్కలు కూడా పెట్టినాం. ఇప్పుడు పేరెంటింగ్ సరిగ్గా చేయట్లేదు కాబట్టి నాకు అవసరం లేదని వచ్చేస్తున్నావు అంటే, దేవుడిచ్చిన బహుమానాన్ని నువ్వేం చేసినావు? తృణీకరిస్తున్నావు. దేవుడు నిన్ను నమ్మిచ్చాడు. దేవుడు కొన్ని గర్భాలను మూస్తాడా లేదా? మూస్తాడండి. సావరిన్, ఆయన సావరిన్ ఆ విషయంలో. గర్భం మూసినంత మాత్రాన దేవుడు క్రూరుడు కాదు. గర్భం మూసిన దేవుడు గొప్ప కృపగల దేవుడు. నన్ను అడిగితే పిల్లలు లేకపోతే నువ్వు ఇంకా దేవుణ్ణి మంచిగా సేవించగలవు తెలుసా? పెళ్లి చేసుకోకపోతే నువ్వు ఇంకా మంచిగా సేవించగలవు. పిల్లలు లేకపోతే యూ హ్యావ్ యాంపుల్ ఆఫ్ ఆపర్చునిటీ. నీకు ఇంకా టైం ఉంది దేవుణ్ణి ఫోకస్డ్గా ఇంకా నువ్వు పాటించడానికి. అంటే పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం పాపం అని అనట్లేదు. నేను కొరింథీలో పౌలు గారి ఆర్గ్యుమెంట్ తీసుకుంటున్నాను అంతే. యూ హ్యావ్ ఆపర్చునిటీ, యూ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు బీ ఫోకస్డ్, ఇంకా కింగ్డమ్ మైండెడ్ గురించి అని. గర్భం మూస్తే సంతోషించండి. ప్రపంచానికి గొడ్రాలుతనం అనేది పాపంలాగా కనిపిస్తుంది, క్రైస్తవులకు అనిపించొద్దు. క్రైస్తవులకు అస్సలు అనిపించొద్దు. వాళ్ళకు అర్థం కాక, వాళ్ళకు తెలియక, దేవుడు అంటే ఎవరో తెలియక అట్లా అరుస్తారు వాళ్ళు. అట్లా అనుకుంటారు. ఒక క్రైస్తవుడు ఎప్పుడు అట్లా అనుకోకూడదు. అలాంటిది దేవుడు నీ గర్భాన్ని తెరిచి నీకు పిల్లల్ని ఇచ్చి బహుమానంగా వాళ్ళని నా భయభక్తుల్లో శిష్యులుగా తయారు చేయండి అంటే, నా వల్ల కాదు, ఇది అసాధ్యం అని చెప్పి వాళ్ళను చేతులు ఎత్తేసే సాహసం మనం చేయకూడదు. ఎందుకంటే గాడ్ ఈజ్ స్టిల్ ఈజ్ ఇన్ కంట్రోల్. అలాంటప్పుడు ఇంకా దేవుడిని వదిలేసినట్టే కదా. మన దేవుడు నీకేం చేత కాదు అన్నట్టు మనం ఒకవేళ అది చేస్తున్నామంటే, గాడ్ కెన్ స్టిల్ హెల్ప్ అస్ టుడే, జెన్జీ జనరేషన్ని కూడా పేరెంట్ చేయడానికి. అండ్ దేవుడు మనకు సరే మీరు చేసుకోండి అని వదిలేయలేడు. హీ హాజ్ గివెన్
ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఏం చెప్పాను నేను? దిక్సూచి, మార్గదర్శిని, చుక్కాని, ఇవన్నీ కూడా మనకిచ్చాడు దేవుడు. ఏమిచ్చాడో తెలుసా? ఆయన పుస్తకం ఇచ్చాడు. బైబిల్ ఈజ్ అవర్ దిక్సూచి, బైబిల్ ఈజ్ అవర్ కంపాస్, బైబిల్ ఈజ్ అవర్ గైడెన్స్. దేవుడు అది ఇచ్చి ఇప్పుడు చెప్తున్నాడు, యూ క్యాన్ పేరెంట్ యువర్ చిల్డ్రన్ ఫర్ మై గ్లోరీ అని ఆయన చెప్తున్నాడు. బైబిల్ మన చేతిలో ఉంది కాబట్టి ఆయనకు మహిమకరంగా సర్వసత్యాన్ని మనం పిల్లలకు బోధిస్తూ ఆయనలో పేరెంటింగ్ మనం చేయొచ్చు. పిల్లల్ని పెంచే బాధ్యత నిమిత్తం మీకు అవసరమైన శిక్షణ అంతటిని, ఈ మాట వినండి జాగ్రత్తగా, పిల్లల్ని పెంచడానికి మీకు అవసరమైన శిక్షణ, గైడెన్స్ అంతటిని, అంటే పిల్లల గురించి కావచ్చు, తల్లిదండ్రుల గురించి కావచ్చు, కుటుంబం గురించి కావచ్చు, విలువల గురించి కావచ్చు, ట్రైనింగ్ శిక్షణ గురించి కావచ్చు, ప్రావిడెన్స్ పోషణ గురించి కావచ్చు, డిసిప్లిన్ క్రమశిక్షణ గురించి కావచ్చు, బైబిల్ మనందరికీ ఖచ్చితంగా సంపూర్ణమైన అవగాహన కలిగిస్తుంది మనం చదివితే. ఇవన్నిటి గురించి దేవుడు ఇవ్వకపోతే మనం ప్రశ్నించవచ్చు, నువ్వేమి ఇయ్యలేవు కాబట్టి నా వల్ల కాదు దేవా వదిలే అనొచ్చు. కానీ దేవుడు బైబిల్లో వీటన్నింటి గురించి ఖచ్చితమైన సంపూర్ణమైన అవగాహన పెట్టాడు కాబట్టి ఇప్పటికీ మనం పిల్లల్ని పేరెంటింగ్ చేయొచ్చు. ఇక్కడ ప్రాబ్లం దేవుని యొక్క మాటలు అసంపూర్ణమైనవని కాదు, మనం వాటిని సంపూర్ణంగా పాటించట్లేదు కాబట్టే అవి మనకు అసంపూర్ణంగా అనిపిస్తున్నాయి, అవి నేను చేయలేను అని అనిపిస్తుంది. ఇట్స్ నాట్ అబౌట్ గాడ్స్ వర్డ్, ఇట్స్ అబౌట్ అవర్ ఇన్ఎఫిషియన్సీ. మన మునుపటి తరంలో వాక్యానుసారంగా పిల్లల్ని పెంచలేదు కాబట్టే సమాజంలోని సమస్యలే సంఘంలో కనిపిస్తున్నాయంట. అర్థమైందా ఈ కొటేషన్? మన మునుపటి తరంలో ప్రజలు వాక్యానుసారంగా పిల్లల్ని పెంచలేదు కాబట్టే సమాజంలోని సమస్యలే సంఘంలో కూడా కనిపిస్తున్నాయి. ఏం చేశారో తెలుసా? వాళ్లకు ఏది సూట్ అయితే అది వాడుకుంటూ వెళ్ళిపోయారు. ఏ పద్ధతి వాళ్ళకు మంచిగా అనిపిస్తే, అది లోకం నుంచి వచ్చిన పద్ధతి అయినా సరే ఇది పనిచేస్తుంది కదా అని చెప్పి ఏది పడితే అది ఆచరిస్తూ పేరెంటింగ్ చేశారు. తద్వారా డిసిప్లిన్ లేకుండా పిల్లలు కూడా ఒక రైట్ అధికారం కింద లేకుండా విచ్చలవిడిగా తయారయ్యారు. కానీ మనం ఆ విధంగా చేయకుండా జాగ్రత్త పడాలి. ఇప్పటికీ అదొక టెంప్టేషన్ మనకు. ఈ బుక్ చదివినప్పుడు, ఈ బుక్లో కూడా మనం మాట్లాడుకున్నాం, ఇప్పటికీ మనకు ఒక టెంప్టేషన్ ఏంటంటే మన పిల్లల్ని పెంచడానికి వరల్డ్లీ ఫిలాసఫీ, వరల్డ్లీ టీచింగ్స్లో ఏది సూట్ అయితే దాన్ని పాటించడానికి ఇప్పటికీ మనకు టెంప్టేషన్ ఉండొచ్చు. కానీ వీ షుడ్ బీ వెరీ కేర్ఫుల్ నాట్ టు యూజ్ ద వరల్డ్లీ థింగ్స్ బట్ వాట్ ద బైబిల్ సేస్. కాబట్టి పిల్లల్ని పెంచే విషయంలో ఇంట్రడక్షన్లో 3 విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్లకు అధికారం అంటే ఏంటో బోధించాలి. అధికారం క్రింద జీవించడం అంటే ఏంటో వారికి నేర్పాలి. తల్లిదండ్రులుగా మీ ఇంటిలో మీరు అధికారులుగా ఉండడానికి ఇబ్బంది పడకూడదు, అది ప్రివిలేజ్, దేవుడిచ్చిన బాధ్యత అని ముందు తల్లిదండ్రులు గ్రహించాలి. ఇక్కడ నేను, ఇక్కడ మేము. మీకు విషయం చెప్పనా? అది మాటి మాటికి పిల్లలకు చెప్పాలి, మాటి మాటికి చెప్పాలి. వి లేకపోతే మీ యాజ్ అ హస్బెండ్, యాజ్ అ ఫాదర్, ఐ యామ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ యూ హ్యావ్ టు ఒబే ఇట్. లాస్ట్ టైం కూడా చెప్పాను, ఐస్ క్రీమ్ తినాలంటే వాళ్ళు నా దగ్గరికి వచ్చి అడుగుతారు. అడిగితే సరే మమ్మీని కూడా అడుగు అని అంటే, మమ్మీని ఎందుకు అడగడం? యు ఆర్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, యూ టెల్ ఫస్ట్ అంటారు వాళ్ళు. యూ టెల్ ఫస్ట్ అంటారు వాళ్ళు. ఎందుకు అంటే అది మాటి మాటికి చెప్పాం మేము. సో మనం దాన్ని టీచ్ చేయడానికి, అది ఎస్టాబ్లిష్ చేయడానికి ఇబ్బంది పడకూడదు. ఆ ఫౌండేషన్ తల్లిదండ్రులుగా మనం వెయ్యాలి. అలాగని మొత్తం హిట్లర్ లాగా
ఎవ్రీథింగ్ అండర్ మై కంట్రోల్, నియంతలాగా ఉండమని నేను చెప్పట్లేదు. కానీ దేవుడు ఉద్దేశించిన విధంగా ప్రేమ కలిగిన, దయ కలిగిన, కరుణ కలిగిన అధికారిగా మనం ఇంట్లో ఉండాలి. మీకు కావాల్సిన దాన్ని మీ పిల్లలతో చేయించడానికి కాదు, కానీ మీ ప్రాణాల్ని పెట్టే అధికారులుగా, నిజమైన సేవకులుగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు మీ కుటుంబంలో. మీ పిల్లల జీవితాలపై మీ అధికారాన్ని ఉపయోగించి వారిని మీ చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి దేవుడు మనకు అధికారాన్ని ఇవ్వలేడు. కానీ సెల్ఫ్ కంట్రోల్ని ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఆశా నిగ్రహం కలిగిన వ్యక్తులుగా ఆ అధికారాన్ని రైట్ వేలో ఎక్సర్సైజ్ చేస్తూ వాళ్ళను స్వేచ్ఛగా ఎదిగేలా, సమర్థులుగా ఎదిగేలా చేయడానికి దేవుడు మనల్ని అధికారులుగా నియమించాడు. ఈ అవగాహన కనుక మనం మిస్ అయితే సమాజం మన పిల్లల్ని తన అధికారం క్రిందికి లాక్కోవడానికి సిద్ధంగా ఉంది. దీనికి మంచి మాదిరి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే. త్రిత్వములో రెండవ వ్యక్తి, సమస్తానికి సృష్టికర్త, ఆది సంభూతుడు, అన్నింటికీ మూలమైన దేవుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత యోహాను సువార్త 13లో తన శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు తన తువాలును తీసి నడుముకు కట్టుకొని ఆయన తన అధికారిగా కాదు, పరిచారము చేసేవాడిగా, సేవ చేసేవాడిగా వచ్చాడు. తల్లిదండ్రులుగా హీ ఈజ్ అవర్ ఎగ్జాంపుల్. మనం అధికారం కలిగి ఉన్నాం, కానీ మన పిల్లలను కంట్రోల్ చేస్తూ, నెగిటివ్గా కంట్రోల్ చేస్తూ, వాళ్ళ మీద పెత్తనం చెలాయించడం, వాళ్ళ మీద నియంత్రణలా ఏలడం, నేను చెప్తే నువ్వు వినాలి, అదిగా దానిలాగా కాదు, యేసుక్రీస్తులాగా సేవ చేసే అధికారిగా, సేవకుడిగా ఉండడానికి తల్లిదండ్రులను దేవుడు అధికారులుగా నియమించాడు. మీ పిల్లలు మీకు విధేయత చూపిస్తూ మిమ్మల్ని ఘనపరచాలని దేవుడు వాళ్ళను పిలుస్తున్నాడు. కాబట్టి మీకు విధేయత చూపమని పిల్లలకు మీరు బుజ్జగించి చెప్పడం కాదు, ఆదేశించాలి. యూ హ్యావ్ టు కమాండ్ దెమ్ సో దట్ దే కెన్ ఒబే యూ. ఆ ఒబీడియన్స్ ఎట్లుంటుందో ప్రాక్టికల్గా మనం తర్వాత మాట్లాడదాం, కానీ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ అంటే అమెరికన్ కాంటెక్స్లో రాశాడు ఆయన. చాలామంది 13-14 ఇయర్స్లో అమెరికాలో ఇల్లు వదిలి వెళ్ళిపోతారు. దే డోంట్ స్టే విత్ ద ఫ్యామిలీ కదా. కొంతమంది పిల్లలు త్వరగా వెళ్ళిపోతారంట. ఎందుకంటే ఫాదర్ ఈజ్ అన్ అబ్యూజివ్ ఫాదర్, దే ఆర్ నాట్ లవింగ్ పేరెంట్స్. ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటో తెలుసా? ట్రిప్ ఆర్గ్యుమెంట్ అంటే పాజిటివ్ వేలో, నువ్వు నిజంగా వాక్యానుసారమైన తల్లిదండ్రులుగా అధికారం చెలాయించడం అంటే అధికారం చూపిస్తూ ప్రేమను, కృపను, వాత్సల్యాన్ని కుటుంబంలో గనక నువ్వు ఎస్టాబ్లిష్ చేస్తే ఏ పిల్లోడు ఇల్లు వదిలిపోవాలని ఆలోచించడు. వాళ్ళు ఇల్లు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే యు ఆర్ నాట్ ఎ గుడ్ మోడల్. నీ అథారిటీని నువ్వు అబ్యూజ్ చేస్తున్నావు. మీ ఆఫీస్లో మీ బాస్ ఘోరంగా అబ్యూజ్ చేస్తే ఉంటారా? జనరల్గా స్విచ్ అవుతాం మనం. జనరల్గా వీ డోంట్ టేక్ ఇట్. కొన్ని రోజులు చూస్తాం. ఆ లాస్ట్ పీక్ స్టేజ్ రాగానే అవసరం లేదు, వేరే జాబ్కి వెళ్ళిపోతాం. కానీ అదే బాసు నిన్ను బాగా ప్రేమించి, నిన్ను ఎంకరేజ్ చేసి, నీకు రైట్ ప్రమోషన్ ఇచ్చి, నిన్ను చక్కగా గైడ్ చేస్తున్నాడు అనుకో, నువ్వు ఉంటావు అక్కడ కొంత శాలరీ తగ్గించినా కానీ. సో ఆయన అంటాడు, ప్రేమ, కృప, కరుణ, రైట్ అథారిటీని ఎక్సర్సైజ్ చేసే ఫాదర్, మదర్ ఉంటే ఏ పిల్లోడు కూడా అటువంటి సంబంధం నుంచి వెళ్ళిపోవాలని ఎందుకు కోరుకుంటాడు? వాళ్ళు ఎందుకు పారిపోతారు అంటాడు. సో ద ఫస్ట్ థింగ్ ఏంటంటే పేరెంట్స్, రైట్ అథారిటీ, లవింగ్ అథారిటీ. మీరు చేయాలా, మనం చేయాలా, పిల్లలకు కూడా ఆ అథారిటీకి లోబడమని వాళ్ళకు బోధ చేయాలా. రెండవ మాట షెపర్డింగ్, కాపరత్వం. షెపర్డింగ్, ఫస్ట్ ఈజ్ అథారిటీ, సెకండ్ ఈజ్ షెపర్డింగ్. అథారిటీలోంచే వచ్చిన ఇంకొకటి ఏంటంటే షెపర్డింగ్ ద చిల్డ్రన్. అసలు ఈ బుక్కు తెలుగులో పిల్లల్ని వాక్యానుసారంగా పెంచడం ఎలా, కాకపోతే ఇంగ్లీష్లో దీనికి ఏంటి తెలుసా పేరు? షెపర్డింగ్ ద చైల్డ్ హార్ట్. చైల్డ్స్ హార్టా, చైల్డ్ హార్టా? చైల్డ్స్ హార్ట్. కాపరత్వం
ఒక కాపరికి ఉండాల్సిన గుణం లేకపోతే ఆ గుణ లక్షణాలు పేరెంట్స్కి ఉండాలి. పిల్లలకు ఈ మాట వినండి, తల్లిదండ్రులే రోల్ మోడల్గా ఉండాలి, మార్గదర్శకులు. మన దరిద్రం ఏంటో తెలుసా? ఎవరుంటారు రోల్ మోడల్స్ పిల్లలకు? అప్పుడప్పుడు ఈ ఫాదర్స్ డేకి వాటికి గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తారు కదా, మా ఇద్దరికి ఇస్తారు. ఫాదర్స్ డేకి నాకు, మదర్స్ డేకి ఆమెకు. యు ఆర్ మై హీరో అని రాస్తారు. ఎంత సంతోషం ఉంటుంది తెలుసా? చాలా సంతోషం ఉంటుంది యు ఆర్ మై హీరో అంటే. బయటికి చెప్పాము, అవి పిల్లల మీద ఎక్స్ప్రెస్ చేయము అవన్నీ. అంతే, ఇంత వీక్గా, ఇంత లెస్ టైం ఇచ్చి ఇంత చేస్తేనే వాళ్ళు యు ఆర్ మై హీరో అంటే, అసలు ఇంకా నిజంగా ఇంకా వాక్యానుసారంగా పిల్లల్ని పెంచితే వాళ్ళు ఇంకెంత బాగా తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకు ఇవ్వరు? అసలు ఎందుకు ఇవ్వరండి? తమ గురించి, తాము నివసిస్తున్న లోకం గురించి అర్థం చేసుకోవడానికి పిల్లలకు సహాయపడే ప్రక్రియ షెపర్డింగ్. పిల్లలకు వారి వ్యక్తిత్వాన్ని, వారి స్పందనలను అర్థం చేసుకోవడం ద్వారా తల్లిదండ్రులు పిల్లలకి కాపరులుగా పనిచేస్తారు. జనరల్గా ఏం చేస్తున్నారనే దాని మీదనే మనం ఎక్కువగా దృష్టి పెడతాం. కానీ ఏమంటారంటే ఎందుకు చేస్తున్నారనేది అర్థం చేసుకోవాలంట. అప్పుడు మనం రైట్ వేలో షెపర్డింగ్ చేయొచ్చు. వై దే ఆర్ డూయింగ్ ఆఫ్ వాట్ దే ఆర్ డూయింగ్, అంతేనా? వద్దండి, తెలుగులోనే బాగుంది. ఏం చేస్తున్నారనేది కాదు, ఎందుకు చేస్తున్నారనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు పిల్లల్ని సరిగ్గా మనం పేరెంటింగ్ చేయొచ్చు. కాపరిగా మనం ఏం చేయొచ్చు అంటే, ఇంట్లో పిల్లలు మీరు దేవుని చేత చేయబడిన పిల్లలు, దేవుడు మిమ్మల్ని తన మహిమ కోసం చేశాడు అని వారు అర్థం చేసుకునేందుకు సహాయం చేయాలంట. దట్ ఈస్ వాట్ షెపర్డింగ్ ఈజ్. అండ్ బై ద వే, ఇది కేవలం టీచింగ్ చేయడం వల్ల సాధ్యం కాదు. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ యూ ఫర్ హిస్ గ్లోరీ, జెనసిస్ 1లో ఇట్లా చెప్పారు, ఐజాయాలో 43 ఇట్లా చెప్పారు అని ఆ ఉపదేశం చేసి టీచింగ్ చేయడంతో కాపరత్వం మనం చెయ్యలేము. ఆయన అంటాడు, వాటిని వ్యక్తిగతంగా పేరెంట్స్గా మీరు అనుసరించి కూడా చూపాలి. పిల్లలతో మీరు చేసే నిజాయితీతో కూడిన సంభాషణల ద్వారా మీ పిల్లల జీవితంలో మీరు తొంగి చూసి వాళ్ళ జీవితాన్ని వీక్షించడం ద్వారా వారికి ఆత్మీయ సంబంధమైన బోధనలు చేస్తూనే ఆత్మీయ మాదిరిగా మీరు ఉండడం ద్వారా మీరు షెపర్డ్ చేయాలి, మనం షెపర్డింగ్ చేయాలి. జ్ఞానం కలిగిన తల్లిదండ్రులుగా మీ లక్ష్యం ఏంటంటే పిల్లలతో మాట్లాడడం కాదు, చర్చించడమే కాదు. మీరు హస్బెండ్ అండ్ వైఫ్గా, ఫ్యామిలీగా మీరు ఎలా ఉండాలి, ఎలా యథార్థతతో జీవించాలి, ఆ జీవించినప్పుడు ఉండే డైనమిక్ ఎఫెక్ట్ని వారి ముందు మనం ప్రదర్శించగలగాలి. దేవుడు మన కుటుంబంలో ఈ విధంగా పనిచేస్తున్నాడు కాబట్టే మనకి ఈ విధంగా దొరికింది, దేవుడు ఈ సహాయం చేశాడు, ఇదిగో దేవుడు నన్ను ఈ విధంగా మార్చాడు, ఇవన్నీ మనం చూపించగలగాలి పిల్లలకు. అప్పుడే మనం రైట్ వేలో కాపరత్వం లేకపోతే షెపర్డింగ్ చేయొచ్చు. పిల్లల్ని పెంచడం అంటే దేవుని జ్ఞాన మార్గంలో మీ పిల్లల హృదయానికి కావలి కాయాలి అంటాడు ఆయన. మీ పిల్లల హృదయాలు అటు ఇటు వెళ్ళిపోకుండా, లోక సంబంధమైన జ్ఞానం వాళ్ళ హృదయాల్లోకి జొప్పించుకొని పోకుండా దేవుని జ్ఞాన మార్గం మాత్రమే వాళ్ళ హృదయాల్లోకి జొప్పించేలా వాళ్ళను కావలి కాసి ప్రొటెక్ట్ చేసే పనే కాపరత్వం అని ఆయన అంటాడు. అధికారిగా ఉండాలి. అధికారం క్రింద మీరు ఏం చేయాలంటే దేవుని మాటల్ని బోధిస్తూ వాళ్ళకు తగ్గట్టుగా జీవిస్తూ కాపరిగా కూడా ఉండాలి. మూడవది సువార్త, గాస్పల్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద గాస్పల్. దీంట్లో ఫస్ట్ చాప్టర్లోనే మనం చూసినాం,
పిల్లల్ని పెంచడంలో మన ప్రధానమైన గురి సువార్తపైనే ఉండాలి. పిల్లల ప్రధానమైన సమస్య హృదయంలో ఉన్న పాపం. పిల్లల ప్రధానమైన సమస్య వారి ప్రవర్తన కాదు. పిల్లల ప్రధానమైన సమస్య వాళ్ళ హార్ట్ విచ్ ఈజ్ నాట్ యెట్ ట్రాన్స్ఫార్మ్డ్. కాబట్టి మన గురంతా, మన లక్ష్యమంతా దేని మీద ఉండాలంటే పిల్లలకు సువార్త. వారి ప్రవర్తన మాత్రం మార్చడం కాదు, వారి హృదయ వైఖరిని డీల్ చేయాలి. వాళ్ళ హృదయ వైఖరులను మనం ఉద్దేశించి వారికి బోధ చేయాలి. కొన్నిసార్లు వాళ్ళు ఏం పాపం చేశారనేది చూపిస్తాం, కానీ చూపించడంతో ఆగిపోదు. ఇది తప్పు అని చెప్పడం కాదు, అది ఎందుకు తప్పు, వై ఇట్ ఈస్ సిన్ అండ్ వాట్ ఈస్ ద స్టాండర్డ్ అనేది వారికి చూపించాలి. వాళ్ళు అబద్ధం ఆడినప్పుడు అబద్ధం ఆడొద్దు అని అనడం కాదు, అది ఎందుకు తప్పు, ఎవరు చెప్పారు కాబట్టి అది తప్పు, అది చేయడం వల్ల జరిగే పర్యవసనాలు వాళ్ళకు వివరించాల. పాపం అంటే ఏంటో, వైఫల్యం ఏమిటో వారికి చూపించడమే కాదు, అది ఎందుకు పాపం అనేది కూడా మీరు వారికి చూపించాలి. మీ పిల్లలు తాము చేసిన తప్పేమిటో అర్థం చేసుకోవడమే కాదు, అది ఎందుకు తప్పు అనేది కూడా వాళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది కనుక వాళ్ళు అర్థం చేసుకోకపోతే గాస్పల్ యాక్సెప్టెన్స్కి తావే ఉండదు ఇంకా. ఎందుకంటే నీ లక్ష్యమంతా సువార్త, హృదయానికి సువార్త చెప్పడమే అయినప్పుడు ఆ హృదయం యొక్క స్థితిలో పాపం ఉందని నువ్వు వాళ్ళకి అర్థం చేయించకపోతే వారున్న హృదయ స్థితి మంచిదే అనుకుంటారు వాళ్ళు. అది దేవునికి వ్యతిరేకంగా ఉంది అని వాళ్ళకి అవగాహన కల్పించకపోతే దట్ ఈస్ నార్మల్ అనుకుంటారు. బయటికి వెళ్ళారనుకోండి అదే హృదయంతో, బయట ఎలాగూ కూడా నార్మల్ ఉంది కాబట్టి నాకు వాళ్ళకు పెద్ద తేడా లేదు, నేను మంచోన్నే అనుకుంటాడు వాడు, అంతే. దేవుడు అంతరంగంలో పని చేయడానికి ఇష్టపడతాడని, అంతరంగంలో పని చేయడాన్ని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తాడని, అదేవిధంగా పని ప్రారంభిస్తాడని కూడా వాళ్ళు గమనించేలా మనం సహాయపడాలి. ఎప్పుడు చేస్తామంటే వాళ్ళు పాపం చేసినప్పుడు, దిస్ సిన్ ఈజ్ సిన్ అగేన్స్ట్ గాడ్, దట్ ఈజ్ యువర్ హార్ట్ అని చెప్పి స్పెసిఫిక్గా వాళ్ళకు చెప్పినప్పుడు వాళ్ళ హృదయాన్ని అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. మారు మనసు ద్వారా, క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా మాత్రమే నీ హృదయం మార్చబడుతుంది అని చెప్పి వాళ్ళకు మాటికి మనం పేరెంటింగ్లో గుర్తు చేయాలి. పాప క్షమాపణ క్రీస్తు ద్వారా మాత్రమే అని వాళ్ళు తెలుసుకునేలా మనం సహాయపడాలి. యెహెజ్కేలు 36లో సువార్త యొక్క సంపూర్ణత చాలా చక్కగా వ్యక్తీకరించబడుతుంది అని ఆయన 3 వచనాలు చూపిస్తాడు. యెహెజ్కేలు 36, అది పెద్దవాళ్ళకు కూడా మీరు సువార్త చెప్పినప్పుడు పనిచేస్తుంది. ఒకసారి తీయండి. యెహెజ్కేలు 36వ అధ్యాయం 25, 26, 27 వచనాలను ఈ విధంగా డివైడ్ చేశాడు. యెహెజ్కేలు 36 వర్స్ 25, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను. ఈ వచనాన్ని బట్టి ఏమంటాడంటే సువార్తలో పాప క్షమాపణ అనే కృప దొరుకుతుంది. మీ అపవిత్రతను నేను తీసేస్తాను, మీ అపవిత్రతను నేను తొలగిస్తాను అంటే మీ పాపాలన్నిటినీ నేను తొలగిస్తాను అని సువార్తలోని పాప క్షమాపణ అనే కృప మనకు లభిస్తుంది అని అంటాడు. 26వ వచనం చూడండి. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను. అంటే సువార్తలో అంతరంగంలో మార్పు అనే కృప దొరుకుతుంది. 27వ వచనం, నా ఆత్మను మీ మీద ఉంచి నా కట్టడలను అనుసరించి వానిగా నా విధులను గైకొని వారిగా మిమ్మును చేసేదను. అంటే సువార్తలో దేవుని కొరకు జీవించేందుకు సాధికారికమైన కృప దొరుకుతుంది. ఆయన అంటున్నాడు, నా కట్టడలను నేను మీకు ఇస్తాను, నా విధులను మీకు ఇస్తాను. అంటే ఆయన కట్టడలకు లోబడి జీవించేందుకు కూడా కృప మనకు దొరుకుతుంది. కొన్నిసార్లు
పిల్లల ముందంట తల్లిదండ్రులు నెరవేర్చదగని ప్రమాణాలు పెడుతుంటారట. కొన్నిసార్లు చేతులు ఎత్తేస్తారట. ఏమంటారంట తెలుసా? మా పిల్లలు క్రైస్తవులు అవ్వలేదు కదా, ఇంకా వాళ్ళు ఇంకా క్రైస్తవులు అవ్వలేరు కాబట్టి వాళ్ళు హృదయపూర్వకంగా ఇంకా లోబడలేరు, వదిలేద్దాం వాళ్ళు అని అనుకుంటారంట తల్లిదండ్రులు. వాళ్ళు క్రైస్తవులు అయితే అప్పుడు వాళ్ళు పూర్తిగా లోబడతారు, ఎలాగో వాళ్ళు క్రైస్తవులు కారు కాబట్టి వదిలేద్దాం, ఎలాగో లోబడలేరు కదా అని వదిలేస్తారంట. దట్ ఈస్ వెరీ డేంజరస్ అని అంటారు. హృదయాన్ని మార్చేది దేవుడే, కానీ హృదయం మారినప్పుడే లోబడాలని బైబిల్ ఏం చెప్పట్లేదు. అధికారిగా కాపరిగా నీ బాధ్యతలు నెరవేరుస్తూనే దేవుని కృపకు వాళ్ళు అప్పచెప్పినప్పుడు సువార్త వాళ్ళ హృదయంలో కార్యం చేస్తుంది అన్నది తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా ఎవరైనా పిల్లలు ఆ స్కూల్లో ఎవరైనా నన్ను ఫలానా ఫ్రెండ్ కొట్టాడు అంటే జనరల్ రెస్పాన్స్ ఏముంటుంది తల్లిదండ్రులది? స్కూల్కి వచ్చి మాట్లాడతా, అబ్బా ఉదయ్ అంటాడేమో అట్లా, నువ్వేమన్నావు? మీరు చాలా స్పిరిచువల్ ఉన్నారు. జనరల్గా అడుగుతున్నా నేను. సునీల్ మాసు అట్లా ఉండాలా? వాడు ఒక్కటి కొడితే నువ్వెందుకు కొట్టలేదురా? అంత చేతగాడు నువ్వే వేసి రెండేయాల్సింది నువ్వు. వాడు ఒక్కటి కొడితే చూస్తూ నుంచున్నావా? పౌరుషం లేదురా? నువ్వు నా కొడుకు అసలు. యూనో అంటే దట్స్ అ జనరల్ థింగ్ కదా. కానీ అది చెప్పినప్పుడు మనం ఒక బిబ్లికల్ కమాండ్ని పూర్తిగా డినై చేస్తున్నాం తెలుసా? ఏంటది? నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు. ఇంకా స్పెసిఫిక్గా, వెరీ గుడ్. ఇంకా వెంజెన్స్ ఈజ్ మైన్, ఫర్గివ్. కీడు చేయు వానికి ప్రతి కీడు చేయకుండా మేలు చేయము అని ఉంటుంది, అవునా? సో నువ్వు ఇప్పుడు అబ్బాయి వచ్చి అట్లా చెప్పిన తర్వాత నువ్వు ఈ మాట అన్నావు అనుకుందాం, ఎందుకు కొట్టలేవు, నువ్వు ఎందుకు వాడిని చొక్కా పడుకుంటే నువ్వు వాడి ప్యాంట్ ఎందుకు పట్టుకోలేదు అన్నప్పుడు మనం ఏం చేస్తున్నామో తెలుసా? వీఆర్ గివింగ్ అ రాంగ్ కౌన్సిలింగ్ టు అవర్ చిల్డ్రన్ అంట. వాట్ ఈస్ ద రాంగ్ కౌన్సిల్? You are talking the worldly philosophy, not the biblical philosophy. అండ్ ఇటువంటి వాక్య విరుద్ధమైన కౌన్సిలింగ్ ఏం చేస్తుంది అంటే తెలుసా? పిల్లల్ని సిలువ దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్తుందట. యేసుక్రీస్తు దగ్గర నుంచి చాలా దూరంగా తీసుకెళ్ళిపోతుంది వాళ్ళని. సో ఇవి నువ్వు చెయ్యాలంటే, ఇవి మనం చెయ్యాలంటే అధికారిగా మనం ఉండాలి, రైట్ వేలో షెపర్డింగ్ చేసే ప్రజలుగా సువార్త ద్వారా, వాక్యం ద్వారా. మనకు ఫర్దర్ క్లాసెస్లో డీటెయిల్స్ వస్తుండొచ్చు, ఓవర్వ్యూ చెప్తున్నాను అంతే. కాపరులుగా మనం ఉండాలి, సువార్త యొక్క ప్రాముఖ్యతను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి క్షణం జాగ్రత్తగా మనం ఉండాలి. ఇంకొంతమంది తల్లిదండ్రులు పట్టించుకోవద్దురా అంటారంట. ఈవెన్ అది కూడా మంచిది కాదంటున్నారు. వాళ్ళు నిన్ను కొడితే ఇట్స్ ఓకే, పట్టించుకోకలేరా, వదిలేయి అంటే అట్లా నిర్లక్ష్యం చేయమని కూడా చెప్పడం మంచిది కాదు. సో నువ్వు ఇంటెన్షనల్గా వాడికి చెప్పాలా, బైబిల్ ఈ విధంగా చెబుతుంది. వాళ్ళ కోసం నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలా. ఒకవేళ సమయం దొరికితే, ఆపర్చునిటీ వస్తే, వాడికి ఇంకా నీ కీడు చేశాడు, నువ్వు వెళ్ళి ఏం చేయాలా? మేలు చేయాలా. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ అలానే చేశాడు. సో ఇవన్నీ కౌన్సిలింగ్లో నువ్వు ఇంక్లూడ్ చేయకపోతే, అంటే కౌన్సిలింగ్ అంటే నా ఉద్దేశం పిల్లలకు చెప్పే విషయంలో మనం చేయకపోతే ఈ జెన్జీ జనరేషన్లో ఉన్న పిల్లలని పేరెంటింగ్ చేయడం చాలా కష్టం. మనం కూడా వాళ్ళతో పాటుగా చేతులెత్తేస్తాం. కానీ దేవుడు మనకు బైబిల్ ఇచ్చాడు, ఎన్నో వచనాలు ఉన్నాయి. వాటన్నింటినీ
సరిగ్గా కుటుంబంలో మనం అన్వయించినప్పుడు, దేవుని మీద ఆధారపడుతూ వాళ్ళ గురించి మనం కంటిన్యూస్గా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా వాళ్ళను రక్షిస్తాడు. తప్పకుండా వాళ్ళను ఒకసారి తన పిల్లలుగా చేసుకుంటాడన్న విశ్వాసంతో తల్లిదండ్రులు పేరెంటింగ్ చేయాలి అని అంటాడు. జీవితాలను మార్చే సువార్త శక్తి యొక్క అవసరాన్ని మీ పిల్లలు గుర్తించేలా పేరెంటింగ్ చేయాలి అన్నది చివరి మాట. సో ఆ విధంగా దేవుడు మనకిచ్చిన పిల్లలని దేవునికి ఇష్టమైన పిల్లలుగా చేయడానికి మనం ప్రతి ప్రయత్నం చేద్దాం.